గాల్లో తేలినట్టుంది, గుండె జారినట్టుంది. జల్సాలో పవన్ కళ్యాణ్ సాంగ్ ఒకటి ఉంది కదా, మస్తుగా ఉంటుంది ఆ సాంగ్. ఆ సాంగ్ బహుశా నిన్న లఖన్పూ ఆ ప్లేయర్స్ అందరూ కూడా అదే ఇదిలో ఉండి ఉంటారు. ఎందుకంటే మరి కాటేరమ్మ కొడుకులు, మెంటల్ నా కొడుకులు అంటూ హైదరాబాద్ సన్ రైజర్స్ టీము బ్యాట్స్మెన్స్ని ట్రోలింగ్ చేస్తుంటారు వాళ్ళు. అంటే ఎవరినైనా ఇంకా బౌలర్స్ని మోచుకోత పోసేయడమే అన్నట్టుగా గత ఏడాది అంతా అట్లా నడిచింది. మొన్న ఫస్ట్ మ్యాచ్ కూడా రాజస్థాన్ రాయల్స్ పైన అదే స్థాయిలో ఓచకోత కోసారు మన బ్యాటర్స్ అందరూ. కట్ చేస్తే లఖన్పూ ఈసారి రివెంజ్ తీర్చుకున్నట్లుగా అయింది. గత ఏడాది అదే ఐపీఎల్ స్టేడియం, అదే ప్లేస్, అదే లొకేషన్, అదే టీం చేతిలో 160 పరుగుల లక్ష్యాన్ని కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మరి ఒక్క వికెట్ పడకుండా హైదరాబాద్ సన్ రైజర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ దంచుకొట్టు కొట్టారు. ఆ టైంలో ఆ లఖన్పూ ఆ ఫ్రాంచైజీ అయిన గోయంకా గారు వచ్చి మరి రాహుల్ని ఏదో అనడం అదంతా కూడా ఒక క్యాప్టెన్ని ఓడిపోయినంత మాత్రాన అట్లా అంటారా అని చెప్పి నెటిజన్లు ఇదవటం, ట్రోలింగ్ అనేక రకాలుగా జరిగింది మొత్తం మీద. అయితే ఈ వీడియోకి ముందు నేను చెప్పా, హైదరాబాద్ బౌలర్లు ఒక్కసారైనా వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా సన్ రైజర్స్ని 200 లోపు అవుట్ చేయగలిగితేనే అది ఒక పారామీటర్గా ఉంటుందని చెప్పడం యాదృచ్ఛికంగా ఇది జరిగింది. అయితే ఇంత మాత్రాన సన్ రైజర్స్ని వాళ్ళేదో ఇక సన్ రైజర్స్ పని అయిపోయిందని అనుకుంటే మాత్రం ఇక అంతకు మించినటువంటి ఇది ఉండదు, అది ఒక మిస్కాన్సెప్షన్ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఒక చెక్ పాయింట్ లాగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం హైదరాబాద్ సన్ రైజర్స్కి. ఎందుకంటే వాళ్ళు ఒక యాటిట్యూడ్లో ఉన్నారు, ఒక మానసికమైన మేము ఎదురు లేదు, మేము మొదట ఏదైనా సరే ఫ్రీగా ఆడేస్తాము, దంచి కొట్టేస్తాము అనేటటువంటి ఇదిలో ఉన్నారు. కానీ లఖన్పూ బౌలర్స్, ముఖ్యంగా శార్దుల్ ఠాగూర్ గతంలో ఇతను హైదరాబాద్ సన్ రైజర్స్కి ఆడినట్లు ఉన్నాడు. యాదృచ్ఛికం చూడండి, అసలు ఈ మొన్న ఆక్షన్లో అతను ఎవరూ తీసుకోలేదు, ఎవరో కొనలేదు, ఏ ఫ్రాంచైజీ వాళ్ళు తీసుకోలేదు. ఆల్రౌండరు అతను. ఏది ఈ మ్యాచ్ని తన లఖన్పూ వైపు తిప్పినటువంటి బౌలర్ 4 వికెట్లు తీశాడు. మామూలుగా మొన్న ఢిల్లీ పైన ఆడినప్పుడు కూడా అసలు ఆ రోజే లఖన్పూ గెలవాల్సింది. ఈసారి చాలా పకడ్బందీగా ఉంది టీం, విత్ ఆల్రౌండర్స్, యంగ్ బౌలర్స్, పూరన్ లాంటి వివత్సమైనటువంటి బ్యాటింగ్ ఓచకోత కోస్తా ఉన్నాడు ఏ బౌలింగ్నైనా. వాస్తవం నేను ఏం జరిగింది మనకు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ కోసినట్టు ఓచకోత మన టీం బౌలర్స్ అందరినీ, సన్ రైజర్స్ టీం బౌలర్స్ అందరినీ పూరన్ ఎట్లా కోసాడు అసలు. ఎక్కడన్నా అన్ని 4లు 6లే, 4ల కంటే 6లు ఎక్కువ ఉన్నాయి అతను. మొత్తం ఇది ఒక ఐ ఓపెనింగ్ మ్యాచ్ సన్ రైజర్స్ కనిపించింది నాకైతే. సరే రివెంజ్ అది ఇది అంటూ ఏముండదు, కానీ ఒక ప్రేక్షకులుగా ఇది అవటమే ఉంటుంది మనం అనుకుంటాం. కానీ ఏ టీం అయితే పవర్ఫుల్గా ఉంటుందో ఆ తర్వాత ఆడేటప్పుడు క్యాప్టెన్సీ యొక్క గొప్పతనం ఉంటుంది. కొద్దిగా బౌలర్స్ని సమర్థవంతంగా వాళ్ళ యొక్క బలాలని, బలహీనతను బట్టి ఆ 20 ఓవర్ల స్పెల్ మొత్తం ఇదిని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఫీల్డింగ్ మోహరించడం ఇవన్నీ ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి మ్యాటర్ అయితే. మొత్తం మీద అయితే హైదరాబాద్ ఫ్యాన్స్ నిన్న కొంత డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. నేను కూడా అనుకోలేదు 200 లోపే వీళ్ళు హైదరాబాద్ సన్ రైజర్స్ని కట్టడి చేయగలరని. కానీ హెడ్ ఎప్పుడైతే అవుట్ అయిపోయిందో అభిషేక్ వర్మ వాళ్ళిద్దరు వికెట్లు ఇతను శార్దుల్ తీసేయటం, తర్వాత అప్పుడు ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన అతను కూడా ఎవరో ఇషాంత్ కిషన్, అతను ఇట్లా వచ్చి అట్లా డక్అవుట్ అయిపోయిండు. దాంతో ఇక నెమ్మదించింది అసలు ఈ బ్యాటింగ్. అది ఒక దశలో చూస్తే 150 రన్స్ అన్నా అవుతాయా అనేటువంటి పరిస్థితి వచ్చింది. టపా 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 వికెట్లు పడిపోయినాయి. లాస్ట్లో కమెంట్స్ వచ్చి వరుసగా 3 6లు కొట్టి గౌరవపదమైన స్కోర్కి తీసుకెళ్ళిండు. 190కి తీసుకెళ్ళి 191 టార్గెట్ ఇచ్చారు, లేకపోతే పరిస్థితి ఘోరం ఉండేది. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ మొత్తం మీద బౌలర్లు వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు, ఒప్పుకోవాలి. నాకైతే హ్యాపీగా ఉంది. ఒకటి గమనించాలి మనం ప్రేక్షకులుగా, నిన్న మ్యాచ్ ఎంత బాగుంది. బాల్కి బ్యాట్కి మధ్య ఒక కోఆర్డినేషను, ఆ సమన్వయం ఉంటే కొంచెం అటు ఇటుగా
అంతే తప్ప వన్ సైడ్గా బ్యాటర్స్కి అనుకూలంగా పిచ్చులన్నీ తయారు చేసి పెట్టి బౌలర్లని వచ్చుకోత పోసేస్తుంటే మనం చూడటానికి మాత్రం ఏముంటుంది థ్రిల్లింగ్. ఇది నేను స్కల్ బౌండింగ్ ఇదిలాగా లేదు అంటే నరాలు తెగే ఒక ఉత్కంఠత. మొన్న ఢిల్లీ జరిగినప్పుడు కానీ, ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై మధ్య జరిగినప్పుడు కానీ బంతికి వాళ్ళు ఈ పెద్ద స్కోర్ ఏం పోలేదు, 210-11 రన్సే కదా ఆ రోజు చెన్నై గెలిచినప్పుడు. కానీ బౌలర్లు ఆ కొత్త అబ్బాయి విఘ్నేష్, ముంబై ఇండియన్స్లో వచ్చిన పిల్లాడు, నూనూగు మీసాల పిల్లగాడు 3 వికెట్లు తీసిన అసలు అంతా ధోని మెచ్చుకున్నాడు. ఇట్లా అంటే బౌలర్లు బ్యాట్స్ మధ్య అంటే బ్యాట్ అండ్ బాల్ మధ్య ఒక బ్యాలెన్స్ ఉంటే ఆ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. వీళ్ళు వ్యూవర్షిప్ కోసం అని చెప్పి దానికోసం అని చెప్పి ఇంకా ఆడియన్స్ జనాలు స్టేడియానికి రావాలంటే ఫుల్గా 6లు 4లు పడుతుంటేనే ఎంజాయ్ చేస్తారు అనే ఒక ఇదిలో అఫ్కోర్స్ బ్యాట్స్మెన్స్ వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. వాళ్ళు కొట్టే విధానం అసలు ఎన్ని రకాల షాట్లు తెస్తున్నారో, అసలు ఇట్ట వెనక్కి కొడుతున్నారు నాయన. అసలు మనం ఊహించిన కొన్ని రకాల షాట్స్ కొంతమంది పరిచయం చేస్తూ ఉన్నారు. అది ఓకే, కానీ ఓవరాల్గా చూసినప్పుడు బ్యాట్కి బాల్కి మధ్య సమన్వయం ఉండాల్సిందే. అది ఉంటేనే మనం మనకు కూడా మ్యాచ్లు రసవత్తరంగా ఉంటాయి. లేకుండా ఇట్లా మన కాటరమ్మ కొడుకులు కోసినట్టు కోత 280, 300, 400 ఎందుకు అట్లా వన్ సైడ్ అదే మజా ఉండదు కదా. ఏదేమైనా లఖన్పూ టీము ఈసారి ఛాంపియన్స్ రేస్లో ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం అంటే గ్రహించాలేమో. మిగిలిన జట్లు అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. కొత్త నెత్తురు, కొత్త ఇది అంతా అసలు యువ రక్తంతో ఒక బ్యాలెన్స్ వేలో ఉంది. చాలా అంటే ప్రామిసింగ్గా అనిపించింది వాళ్ళ ఆట కానీ అదంతా కానీ. అతను మెయిన్ శార్దుల్ ఠాగూర్ ఆల్రౌండర్, అతను వికెట్లు తీసిన తర్వాత అతను ఫాలో అవుతూ ప్రిన్స్ యాదవ్ ఇంకా మిగిలిన బౌలర్లు కూడా తలా ఒకటి అట్లా లేపేసి మొత్తం కంట్రోల్ చేసేసారు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేశారు. సో సన్ రైజర్స్ ఇప్పటివరకు మనకు ఎదురులేదు, మనం ఎవరినైనా కోసేస్తాం 250 పైన ఈజీగా అని అనుకునే వాళ్ళకే చెక్ పాయింట్స్ ఎదురైనాయి. బౌలింగ్ తేలిపోయి మామూలుగా చేసింగ్లో కొట్టారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది లఖన్పూ మామూలు ఏదో ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదు. అసలు హైదరాబాద్కి ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వాలంటే సన్ రైజర్స్కి దడ పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం. కానీ వాళ్ళు అంటే ఒక ప్లాన్తో వచ్చారు, ఒక ప్రణాళికతో వచ్చారు. బంతులు కూడా ఎంత ఇది అంటే ఊరికే లైన్ అండ్ లెంగ్త్ వేసి పడితే చెత్త కొట్టేస్తారని చెప్పి షార్ట్ బంతులు, యార్కర్ల మీద టార్గెట్ చేసి బౌలర్లు అంటే లఖన్పూ బౌలర్లు హైదరాబాద్ సన్ రైజ్ బ్యాట్స్మెన్స్కి ఓచకోత బ్యాచ్కి అవకాశం లేదు. ఈజీగా బంతులు వేయలేదు. వాళ్ళు రెగ్యులర్గా కూడా చెత్త కొట్టే ఫార్మేట్లో బంతులు రాలేదు, వాళ్ళు అనుకున్నట్టుగా రాలేదు. ఆ గమనాన్ని గతిని మార్చారు. అంటే ఒక స్ట్రాటజీ అప్లై చేసిన ఇది కనబడుతుంది. ఇంపార్టెంట్ ఆ స్ట్రాటజీ ఇంపార్టెంట్. అవన్నీ వాళ్ళకు పరిమితమైన వనరులు ఉన్నా కూడా వాటిని ఎగ్జిక్యూషన్ అంటాం, వాటిని సమర్థవంతంగా వినియోగించారు. పంతు లీడర్షిప్ కూడా ఈసారి బాగుంది. అఫ్కోర్స్ అతను ఇంకా ఫామ్లో రావడానికి తడబడుతున్నాడు. 15 పరుగులేగా కొట్టింది, ఒక 6 కొట్టిండు, ఇంకా వస్తున్నాడు అందుకుంటుండో అనుకుంటే ఇంకా అవుట్ అయిపోయిండు. మొత్తం మీద అయితే సన్ రైజర్స్కి అయితే బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో, బౌలింగ్లో ఒక పెద్ద చెక్ పాయింట్ ఇది. మేము తురుంకాన్లో మాకు ఎదురే లేదు అనుకునే ఒక సైకాలజీలో ఉన్నారు కదా. మొత్తాన్ని ఇద్దరు దింపేశారు. ఎవరు లఖన్పూర్లో ఆల్రౌండర్ శార్దుల్ ఠాగూర్ అండ్ బ్యాట్స్మెన్ పూరన్. మన హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ మొత్తం బౌలర్లను చిత్తకొట్టేశారు. మామూలుగా 70 రన్స్ మొత్తం 6లు 4లే. ఒక 9 నికోలస్ పూరన్ వెస్ట్ ఇండియన్ అంటే మన భారతీయ మూలాలు ఉన్నట్టున్నాడు అబ్బాయి. చూస్తుంటే అటు శ్రీలంక దేశానికి నుంచి వలస వెళ్ళి అక్కడ ఇదైన వాళ్ళ అబ్బాయి అని అనుకుంటా. అసలు అబ్బాయి కూడా మంచిగా చూడటానికి చాలా అంటే యువకుడు, బాగా ఇదిగా ఉన్నాడు. అసలు అబ్బాయి ఇంతేనా, ఇంత అలవోకగా ఆడొచ్చా? జనరల్గా మన ట్రావిస్ హెడ్, మన క్లాసెన్, మన అభిషేక్ వర్మ ఆడుతుంటారు కదా, ఆ స్టైల్లో ఆడేసిండు. అంటే మన బౌలింగ్లో ఉన్న పసేదో ఏమాత్రం ఏంటిదనేది నిన్న వాళ్ళు బయట పెట్టారు. కాబట్టి ఇప్పుడిక తక్కువ అంచనా వాళ్ళు అంటే దింపేశారు. వాళ్ళ ఆకాశం మీద ఎక్కడో ఉంటే దింపి ఇదిగో ఇది సన్ రైజర్స్ మీరు ఇది అని చాటి చెప్పారు. కాబట్టి ఇక ప్లాన్లు అన్నీ కొంచెం మార్చుకొని ఆడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద బౌలర్లు అరవీర భయంకర్లు కానవసరం లేదు.
లఖన్పూర్లో మాదిరి ఒక ఐడియాతో ఒక స్ట్రాటజీతో బౌలింగ్ చేస్తే మహామహులైన బ్యాటర్లను కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చాటి చెప్పారు. ఇది మిగిలిన టీములకి ఒక మంచి మెసేజ్ లాంటిది కూడా. సో ఓవరాల్గా అయితే హైదరాబాద్ని సన్ రైజర్స్ని దించారు. ఇంత మాత్రాన సన్ రైజర్స్ ఏదో వెనకబడిపోద్దని నేను అనుకోవట్లేదు. వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక ఓటమి చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఒక ఓటమి మన బలహీనతలన్నింటినీ ఎత్తి చూపుద్ది. సో వాళ్ళు అవన్నీ సరి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. సొంత వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి చేసింగ్ చేసి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఘోర అవమానానికి లఖన్పూర్ సూపర్ కింగ్స్ రివెంజ్ తీర్చుకున్నట్లే అయింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఆయన వెళ్ళి ఆ పంతుని అభినందించడం అంతా ఇది చేయటం చూస్తుంటే లాస్ట్ ఇయర్ యొక్క ఎఫెక్ట్ మంచిదే అయింది. అంటే అక్కడ ఓడిపోవడం వల్లే కదా, హైదరాబాద్ సన్ రైజర్స్ చిత్తకొట్టడం వల్లే కదా, ఆ టీంలో ఏం లేదు బౌలింగ్లో ఏం పసలేదని చెప్పడం వల్లే కదా ఇప్పుడు అంతా కూడా వాళ్ళు కొత్త బౌలర్లని కొత్త బ్యాట్స్మెన్స్ని అందరినీ తెచ్చుకున్నారు. టీం ఇప్పుడు చాలా కోఆర్డినేషన్తో, అంటే బలమైన బ్యాటింగ్ లైనప్ కొంతవరకు ఉంది, అటు మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది, బౌలర్స్ బాగున్నారు, అంతా ఒక సమన్వయం వచ్చింది. సో మంచిగా జరిగింది అప్పుడు ఆ ఓటమి వల్ల. సో ఇప్పుడు సన్ రైజర్స్కి మాత్రం ఇది ముందు మ్యాచ్లు మొత్తానికి ఈ ఓటమి ఇది మామూలు ఓటమి కాదు. ఇది వాళ్ళు ఊహించలేనటువంటి ఓటమి. ఫ్యాన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ టీం కానీ ఎవరు డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఓటమి. ఎందుకంటే ఇదేమి స్పిన్కి అనుకూలించే పిచ్ కాదు, బ్యాటర్స్ ప్యారడైజ్, బ్యాటర్ల యొక్క స్వర్గధామం. ఈ స్వర్గధామంలో నిన్న మన హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడినట్టుగా పూర్ణ ఆడాడు, వాళ్ళు ఆడారు, ఆ బ్యాట్స్మెన్స్ ఆడారు. అంటే ఒక మార్కరం తొందరగా అవుట్ అయ్యాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మిచెల్ స్టార్స్ వాళ్ళంతా ఎట్లా ఆడారు. ఏంది వీళ్ళ ఎనర్జీ అంతా వాళ్ళకి వెళ్ళిందా అనిపించింది నాకు, బ్యాట్స్మెన్ ఎనర్జీ. ఏదేమైనా కూడా అద్భుతమైనటువంటి మ్యాచ్ నిన్నటి మాత్రం. లఖన్పూర్ అద్భుతంగా ఆడింది, గెలిచారు, వాళ్ళని భూమి మీదకి తెచ్చారు, బౌలర్ల యొక్క ఆధిపత్యాన్ని చాటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ముందు ఇంకా మరింత రసవత్రంగా ఉండబోతాయేమో అనిపిస్తుంది నాకు మ్యాచెస్. ఎందుకంటే కొన్ని మ్యాచెస్ ఇప్పుడు అవి మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటాం మన టీంకి. అంటే ఓవరాల్గా చెప్తే మరీ 200 లోపు అవుట్ అవుతారని అయితే నేను అనుకోలేదు. కనీసం 200, 220 అన్న ఎంత లేదనుకున్నా కూడా అక్కడ వరకు కొట్టగలుగుతాను అనుకున్నా. కానీ వీళ్ళు కంట్రోల్ చేయగలరు. ఫీల్డింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్. అదేదో యాదృచ్ఛికంగానో అదృష్టమో లక్కానో అయితే నేను అనను. అద్భుతమైనటువంటి ఆట, గొప్పగా ఆడారు, వ్యూహాత్మకంగా ఆడారు, రసాత్మకంగా ఆడారు. ఏది లఖన్పూర్ సూపర్ కింగ్స్ ఆడిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంతే, మన వాళ్ళు తురుంకానలు అయితే అవ్వచ్చు, కానీ నిన్న వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళు బ్యాట్స్మెన్స్ని బోల్తా కొట్టించారు, ఒక స్ట్రాటజీ అప్లై చేశారు లఖన్పూర్ వాళ్ళు. సో ఇట్లా స్లో బంతులు వేసి యార్కర్లు వేస్తే మన బ్యాట్స్మెన్స్ ఎంతవరకు ఆడగలుగుతారు అనేది మనకు నిన్న బయటపడింది. సన్ రైజర్స్ టీము ఎంతవరకు ఆడగలుగుతారు. వాళ్ళకి రెగ్యులర్గా లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్తో వేస్తుంటే పర్ఫెక్ట్గా షాట్లు దంచి కొడతారు, సెలెక్ట్ చేసుకొని 6లు 4లు దంచుడే దంచు. కానీ అట్లా వేయలేదు, అది గమనించారు వాళ్ళు, అంటే స్టడీ చేశారు వీళ్ళు ఎట్లా అవి కంట్రోల్ చేయాలి, మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, మన బౌలర్లకి మనం ఎట్లా వాళ్ళకి తర్ఫీ తీయాలి అని చెప్పి. అంటే ఈ ఘనత అంతా కూడా వెనక ఉన్నటువంటి కోచ్ది కూడా ఉంటుందిగా, బౌలింగ్ కోచ్ది ఉంటుంది, అలాగే మెయిన్ హెడ్ కోచ్ది ఉంటుంది, అందరిదే. సక్సెస్ ఫెయిల్యూర్ మొత్తానికి ఉంటుంది. ఫెయిల్యూర్ ఎక్కువ కోచ్లకే రిప్రజెంటేషన్ ఉంటుంది. ఏదేమైనా కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ని దించారు, చెక్ చేసుకోమన్నారు. మరి ముందు నెక్స్ట్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందేమో. నెక్స్ట్ ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్. ఎక్కడ అనుకుంటారు? అక్కడ మన వైజాగ్లో. అక్కడ మరి ఇక ఇప్పుడు సొంత గ్రౌండ్ కాదు కదా, అక్కడ ఢిల్లీ వాళ్ళుగా మొన్న వాళ్ళు ఢిల్లీ వాళ్ళు అక్కడే గెలిచింది. వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు. మన సన్ రైజర్స్ ఓడిపోయి వాళ్ళ అంటే అసలే అది సన్ రైజర్స్ ఓటమే అనుకునే స్థాయి నుంచి వాళ్ళు వెళ్తున్నారు. అయితే దాన్ని పెద్దగా మైండ్లో పెట్టుకునే బ్యాచ్ కాదు, అది వచ్చుకోత బ్యాచే. ఫైనల్గా పట్టుకుంటారు, ఒడిసి పట్టుకుంటారు. మరి అది కూడా ప్యారడైజే, బ్యాటర్స్ ప్యారడైజే అక్కడ మన వైజాగ్ స్టేడియం కూడా. చూద్దాం అక్కడ సన్ రైజర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది,
ఈ దీని ఎఫెక్ట్ ఉంటుందా, లేదంటే వాళ్ళ సహజ శైలి ఊచకోత కాన్సెప్ట్ ఉంటుందా, లేదా మధ్య మార్గంగా ఈ మొన్న జరిగిన ఈ లఖన్పూ ఇచ్చిన షాక్ తాలూకు ఇంపాక్ట్తో కొంత బ్యాలెన్స్గా ఆడే పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్నార్థకం చూద్దాం. అయితే తక్కువ అంచనా వేశారంటే సన్ రైజర్స్ని చూపిస్తారు, చుక్కలు చూపిస్తారు. ఎందుకంటే రేసులో ఉంది ఖచ్చితంగా.